తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన ప్రతి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న నాయకులు పార్టీని విడిచిపెట్టిపోతున్నారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ యువజన విభాగం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేసిన వ్యక్తుల్లో వినోద్ కుమార్ అని శ్రీనివాస్ గుర్తు చేశారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ హయాంలో పల్లెలన్నీ పచ్చగా ఉండేవని వినోద్ కుమార్ చెప్పారు. ఎర్రటి ఎండాకాలంలో కూడా చెరువులు నిండి మత్తులు దివుకేవని కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పంటలు బీడులు పారి ఎండిపోతున్నాయని వినోద్ కుమార్ ఆరోపించారు. రైతులను అసత్యపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని వినోద్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మానకొండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మా పార్టీ నాయకత్వము మరి యువజన సదస్సు పెట్టడం జరిగింది. దీంట్లో దేశపతి శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ గారు ఇందులో రచయిత, కవి, మాట అన్నీ మాట్లాడగలుగుతారు, చెప్పగలుగుతారు. కాబట్టి నాడు తెలంగాణ ఎట్లుండే, నేటి తెలంగాణ ఎట్లున్నది, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యం ఇవన్నీ కూడా చరిత్రలో కొంత విశ్లేషిస్తూ మరి యువతరానికి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. 10 సంవత్సరాల తెలంగాణలో పడ్డ నీళ్ళు ఎట్లుండే, మరి ఇప్పుడు ఎందుకు చేయలేవు. అప్పుడు కరెంట్ ఎట్లుండే, ఇప్పుడు కరెంట్ ఎందుకు లేదు. అప్పుడు పెన్షన్లు ఉండే, ఇప్పుడు పెన్షన్లు ఎందుకు వస్తుంది. అప్పుడు రైతు బంధువులు ఉండే, ఇప్పుడు రైతు బంధువులు ఎందుకు వస్తుంది. కాబట్టి మార్పు అంటే ఈ మార్పు కాదు మీకు కోరుకున్నది, మెరుగైన మార్పు కోసం కోరుకున్నాం. మెరుగైన మార్పు అంటే చెడు వైపు కాదు కదా. ఇలా తెలంగాణ రాష్ట్రం ఎడిపోతుంది, వెనుక పోతుంది, ముందుకు పోతుంది, వెనుక పోతుంది. కాబట్టి నేను దాకా రేవంత్ రెడ్డి అప్పుల తెలంగాణ